తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ వైసీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణీ కుమారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులతో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ సంక్రాంతి అంటే రైతుల పండుగ అని తెలిపారు. రాష్టంలో గడిచిన 7 నెలలుగా వ్యవస్థలను నీరుగార్చారన్నారు. సంక్రాంతి రైతుల పండుగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మనందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీ కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటలు పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితి కల్పించిందని చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి నెల కూడా షెడ్యూల్ ప్రకారం మహిళలకి, రైతులకి, విద్యార్థులకి వాళ్ళకి అండగా ఉండాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ చాలా తోడ్పాటు అందించేవారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకుంటే ముఖ్యంగా రైతులకి కనీసం పెట్టుబడి సాయం కూడా అందేమనే పరిస్థితి. అలాగే మహిళలకి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నికటిలో మోసం చేయడంతో పేద ప్రజలు వాళ్ళు సంపాదించిన కొద్ది మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి, ఫీజులు కట్టడానికి, అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకొని ఇలాంటి సంక్రాంతి సంతోషంగా జరుపుకోండి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రమంతా సంతోషంగా సుఖ సంతృప్తితో అభిప్రాయాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో మినీ గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు. దీంట్లో భాగంగా మినీ గోకులాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రీతం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎప్పుడూ కూడా పల్లె ప్రాంతాల్లో గ్రామీణులు, దాంతోపాటు రైతులు, వారితో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు సంతోషంగా ఉండాలి, రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే 4 నెలల కాలంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది 1,30,000 దగ్గర నుంచి అదేవిధంగా 2,30,000 వరకు 3 కేటగిరీలో 6 పశువులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెల్లో కూడా 3 కేటగిరీల్లో మనం మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండగ. పంటలు వచ్చే పాత రోజుల్లో పశువులు అలంకరణ చేసుకొని చేసిన కనుపడ చేసిన పరిస్థితి కాబట్టి ఈ గోకులాలని సంక్రాంతి పండుగలో ప్రారంభించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. మనం పూర్తయినటువంటి గోకులాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనం మద్దిపాడు గ్రామంలో నిర్వహిస్తాను. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు డోర్నాల ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురంలో పాల్గొంటున్నారు. దీని అంతిమ ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం రైతుల పట్ల, అదేవిధంగా అనుబంధ విభాగాలైనటువంటి పశువులు, గొర్రెలు వీటి యొక్క సంక్షేమ కోసం
మేము ఉన్నాము, సౌకర్యాలు కల్పించడం కోసం తెలియజెప్తాం కోసం ముందుకు వస్తాను. కాకినాడ జిల్లా కరప మెరక వీధి రామాలయం వద్ద 7వ వార్షిక శ్రీరామ సప్తాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా 7 రోజుల పాటు వివిధ గ్రామాల భజన బృందాలతో శ్రీరామ సప్తాహం నిర్వహిస్తున్నారు. ఆఖరి రోజు ముగింపు సందర్భంగా కరప గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గోవిందరాజు గురువును ఆయన సతీమణి శ్యామలాదేవిని శ్రీరామ సప్తాహ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ గ్రామానికి చెందిన భజన బృందం గురువులు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతులు, దేవు మధు వీరేష్, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, దేవు జమీందార్, గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. భారతీయ వీసా కోసం ప్రపంచం ఎదురుచూస్తూ నిలబడే రోజు వస్తుందని ఆనాడు తాను చెప్పానని ఇప్పుడది నిజమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 1500 పాత చట్టాలు రద్దు చేశానని, కొన్ని విషయాలు నేరంగా పరిగణించే చట్టాలు మార్చానని మోదీ తెలిపారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అంటే ఇదేనని పేర్కొన్నారు. 10 కోట్ల మంది రైతులకు 30 సెకండ్లలో డబ్బులు బదిలీ చేశానని, 13 కోట్ల మంది ప్రజలకు 30 సెకండ్లో గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ వేస్తున్నట్లు చెప్పారు. सही लगेगा, हमारे यहाँ मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस का कुछ लोगों ने ना समझी में अपने अपने अर्थ निकाले. कुछ लोगों को लगा कि मंत्रियों की संख्या कम मतलब मिनिमम गवर्नमेंट, कुछ लोगों को लगा कि कर्मचारियों की संख्या मतलब मिनिमम गवर्नमेंट. मेरी ये कल्पना कभी नहीं थी. ऊपर से मैंने तो आकर के स्किल मिनिस्ट्री अलग बनाई, कोऑपरेटिव मिनिस्ट्री अलग बनाई, फिशरीज मिनिस्ट्री अलग बनाई. तो देश में जिन जिन फोकस एरिया होते हैं उसके लिए जब मैं मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस कहता हूं, हमारे यहाँ जो प्रोसेस चलती है लंबी, एक क्लियरेंस लेना है तो 6-6 महीने चल रहा है, एक का कोर्ट कचहरी का मामला है तो 100 साल तक पुराने केस अभी लटके पड़े हैं. इसलिए हमने क्या किया, करीब 40,000 कंप्लायंसेस हमने निकाल दिए. वरना ये डिपार्टमेंट आपसे ये चीज मांगेगा, बगल वाला भाई आपसे वही चीज मांगेगा, तीसरा भी वही मांगेगा. भाई एक ने मांग लिया है ना, आप उपयोग करो ना. 40,000 कंप्लायंसेस आप हिंदुस्तान के सामान्य मानवी को कितना बर्डन होता है. मैंने करीब 1500 कानून खत्म किए. मैंने क्रिमिनल चीजों से जोड़ने वाले कानूनों को बदला है. तो मेरी जो मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस का कल्पना है वो ये है, और मैं आज देख रहा हूं कि ये सब चीजें हो रही. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత పాలకులు రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తున్నామన్న సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
తిరుపతి తొక్కిస్లాట ఘటనకు చంద్రబాబే బాధ్యుడు. సీఎం, టీటీడీ చైర్మన్, ఈవోలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. ఏదో ఒక రోజు ఇండియా ముందు మోకరిల్లుతారని 20 ఏళ్ల క్రితమే చెప్పాను. 2005 నాటి తన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.